హ్యాపీ జర్నీ మూవీ హీరో హరిహరన్ కోనే గారు అయితే ఉన్నారు మనతో పాటు. హాయ్ హరి గారు. హాయ్ విజయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా విజయ్, నువ్వు ఎలా ఉన్నావు? ఏంటి ఆర్ట్స్ రైటింగ్ ఏంటి? ఏం లేదు, మన ఫస్ట్ హ్యాపీ జర్నీ మూవీ ఉంది కదా. ఓకే, అంటే మామూలుగా అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఏంట్రా ఈ సినిమా ఎందుకు అని అడగలేదు, అడిగారు ఫస్ట్ లో. బట్ తనకు ఒకటే సమాధానం చెప్పాను, అంటే నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు దీని మీద ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంది. మొత్తానికి ఈ హ్యాపీ జర్నీ మూవీ కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది కథ నది రావడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ చైతన్య కొండ గారు. నాకు కొంచెం తెలుసు అనమాట, ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు. సో అలాగే సార్ మనం కలుస్తుంటాం అనమాట. సార్ అబ్జర్వేషన్ పెట్టాడు అనమాట, నా ప్రీవియస్ వర్క్స్ చూశాడు. సో ఓకే హరి గారు, మొత్తానికి అయితే మీ సినిమాలో హీరోయిన్ ఉంది కదా నిషా ఘోషల్. సో కలకత్తా బ్యూటీ అని విన్నాం అనమాట. సో ఎందుకు మీరు ఆ హీరోయిన్ కోసం బెంగాల్ వరకు వెళ్ళాల్సి వచ్చింది? సో కొంతమంది పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం అంటే బాగానే చేస్తున్నారు, బట్ కాకపోతే ఈ కొంచెం సినిమాలో కొంచెం రొమాంటిక్స్ కొంచెం ఉన్నాయి అనమాట. సో అది కొంచెం యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సినీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరు లేరు, అసలు ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి? అసలు నా కాన్ఫిడెన్స్, నా గట్స్ అని నా టాలెంట్. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్యాషన్తో వెళ్ళి ఏం సో మొత్తానికి హరి గారు అయితే మీ ట్రైలర్ అయితే నేను కొంచెం అబ్జర్వేషన్ చేశాను. 50% మొత్తం రొమాన్సే ఉంది. సో మొత్తానికి మీ అందులో ఉన్న హీరోయిన్ ఇషాని ఘోష్ ఉన్నారు కదా, సో ఆమె స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంది, కెమిస్ట్రీ ఎలా ఉంది? అంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయితో మీరు రొమాన్స్ అంటే ఖచ్చితంగా ఏ అబ్బాయికైనా వస్తాయి ఆటోమేటిక్గా. నాకు చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. సో ఆ టైంలో తను నాకు షీఈ్ వెరీ సపోర్టివ్. ఇంకో రొమాన్స్ సీజన్కి వస్తే ఇంకా అది లైక్ హరి గారు, మొత్తానికి అయితే మీరైతే మదనపల్లిలో పుట్టి థియేటర్ వరకు అయితే ఎదిగారనమాట. సో ఏంటి ఈ ఘనత? అంటే యాక్చువల్గా ఏంటంటే నేను బీటెక్లో థర్డ్ ఇయర్ వెళ్ళినప్పుడు చిన్న షూటింగ్ జరిగింది మన కాలేజ్లో. ఓకే, అప్పటి నుంచి ప్యాషన్ స్టార్ట్ అయింది. సో ప్యాషన్ స్టార్ట్ అయితే ప్యాషన్ ఉంటే సరిపోదు కదా. వాళ్ళిద్దరి మీద బాండింగ్ చూపించడం కోసమే రొమాన్స్ తీసాం, కానీ ఇది మెయిన్ దేశభక్తి సినిమా. ఒక ఆర్మీ సోల్జర్ ఎలా వాడు ఎంత ఫైట్ చేశాడని మెయిన్ దాని ఉంటుంది. ఓవరాల్గా ఇది చాలా ఎమోషనల్ మూవీ అండ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్, ఆర్మీ సోల్జర్స్ మీద తీసిన సినిమా. ఇలా ఇది వరకు ఏ డైరెక్టర్ కూడా ఆర్మీ వాళ్ళని ఇలా చూపించింది నిజంగా.